హాయ్ ఎవ్రీవన్, టుడే వీడియోలో కరివేపాకు పొడి ఎలా రెడీ చేయాలో చూద్దాం. దీనికోసం కరివేపాకును శుభ్రంగా కడగాలి అండ్ ఒక కడాయి పెట్టి దాన్ని మంచిగా వేపుకోవాలి. కరివేపాకు ఫ్రై అయ్యేలోపు అందులో వేయాల్సిన కొన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలండి. జీలకర్ర, నువ్వులు, పల్లీలు, మినపప్పు, మిరపకాయలు, ధనియాలు, కందిపప్పు, శనగపప్పు అండ్ చింతపండు. ఇవన్నీ కరివేపాకు కూడా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని అందులో కొంచెం అంతా ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులో కొంచెం జీలకర్ర, ధనియాలు అండ్ మనం పక్కన పెట్టుకున్న అన్ని పప్పు దినుసులు అన్నీ వేయాలండి. వేసి వాటిని దూరగా వేయించుకోవాలి. కొంచెం దూరగా వేగాక అందులో ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. ఈ అన్నింటిని ఈ మొత్తం మిశ్రమాన్ని మంచిగా దూరగా వేయించుకోవాలి. చింతపండు కూడా వేయాలండి. అందులో వేసి దీన్ని కూడా వేయించుకోవాలి. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ వేంపిన దినుసులు అన్నీ వేసి మిక్సీ చేసుకోవాలండి. అండ్ తగినంత సాల్ట్ కూడా వేయాలి. నెక్స్ట్ మిక్సీ జార్ క్యాప్ క్లోజ్ చేసి మిక్సీ పట్టాలి. ఈ పౌడర్లో నెక్స్ట్ మనం వేపుకున్న కరివేపాకు కూడా వేయాలండి. వేసి దాన్ని కూడా మిక్సీ చేయాలి. మిక్సీ చేసాక ఈ విధంగా పౌడర్లా ఉంటుందండి. ఇది పౌడర్ వేడి వేడి అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుంది.